ఇప్పుడు పుష్ప 2 మూవీలో కొత్త చిక్కోటి బయటికి వచ్చింది. ఒక సీన్ లో పోలీసుల్ని అవమానించేలా ఉందని ఇప్పటికే మీడియా ముందుకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఆ సీన్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్ ని ఒక దారుణంగా చూపించారని, పుష్పరాజ్ మూత్రం పోస్తే ఆ మూత్రం పోలీస్ ఆఫీసర్ తాగినట్టు సీన్ ని క్రియేట్ చేశారని, ఫ్యామిలీతో పిల్లలతో సినిమా చూస్తున్నప్పుడు ఆ సీన్ వచ్చేటప్పుడు చాలా అవమానంగా ఉందని, అసలు సెన్సార్ బోర్డ్ ఇలాంటి సీన్లకి ఎలా పర్మిషన్ ఇస్తుందంటూ రీసెంట్ గా చెప్పిన ప్రెస్ మీట్ లో పోలీస్ ఆఫీసర్ ఎమోషనల్ అయ్యారు. చాలా సినిమాల్లో చాలా సీన్స్ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్స్ ని రకరకాలుగా చూపిస్తూ చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పుష్ప 2 సినిమా గురించి ట్రెండింగ్ నడుస్తుంది కనుక అందులో ఉన్న ఒక సీన్ అభ్యంతరకరంగా ఉందని, గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ పోలీస్ ఆఫీసర్స్ కి ఇల్లు కొనివ్వడం, ఒక పూల్లో మూత్రం పోసిన తర్వాత అందులో షెకావత్ సార్ దిగి స్నానం చేసినట్టు లేదా అందులో ములిగినట్టు లేదా ఏదో ఆ వాటర్ తాగినట్టు ఒక సీన్ ఉంటుంది. అప్పటికే పుష్ప అల్లు అర్జున్ అందులో మూత్రం పోస్తాడు. ఆ సీన్ చూడడానికి కూడా కొంచెం వల్గర్ గానే ఉంటుంది. కానీ సినిమాలో భాగంగా ఆడియన్స్ పెద్దగా తీసుకోరు. ప్రతి సినిమాలో కూడా ఇలాంటి సీన్లు కామనే కదా అన్నట్లు ఉంటారు. అయితే ఈ ఇష్యూపై రీసెంట్ గా చాలా మీడియా ఛానల్స్ ఇప్పుడు ఈ టాపిక్ ని కూడా రేట్ చేస్తూ ఉన్నారు. అసలు సెన్సార్ బోర్డు చూస్తుందా? సినిమాల్లో ఇలాంటి సీన్లు ఎలా పెడుతున్నారు? అసలు డైరెక్టర్ ని ముందు అనాలి అంటూ సుకుమార్ పై విరుచుకుపడుతూ ఉన్నారు చాలా మంది మీడియా ఛానల్స్. అసలు నిజంగానే ఆ సీన్ అంత దారుణంగా ఉందా? అలాంటి సీన్లు ఇప్పటి వరకు ఏ సినిమాలో లేవా? చాలా సినిమాల్లో చాలా రకాల సీన్లు ఉన్నాయి. అంతకన్నా దారుణమైన సీన్లు చాలా సినిమాల్లో ఉన్నాయి. సినిమా వచ్చి దాదాపు 15 నుంచి 18 రోజులు దాటుతుంది. కానీ ఇప్పుడే ఈ సీన్ గురించి ఎందుకు రేజ్ అవుతుందంటే, రీసెంట్ గా పోలీస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ పెట్టి ఈ సీన్ పై డిస్కస్ చేశారు. అప్పటి నుంచి ఈ సీన్ పై హాట్ టాపిక్ గా న్యూస్ నడుస్తూ ఉంది. ఇప్పుడు సినిమాలో ఈ సీన్ రిమూవ్ చేస్తారా లేదా ఈ సినిమా ఓటీటీకి వచ్చేసరికి ఈ సీన్ ని రిమూవ్ చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఈ సీన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.